హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవిత బొటిక్. ఈరోజు టాపిక్ వచ్చేసి బెల్ హ్యాండ్స్ని లేయర్స్ 2 లేయర్స్ ఉన్న బెల్ హ్యాండ్స్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతున్నాను. ఫస్ట్ ఈ మెజర్మెంట్స్ నేను చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్స్కి ఫస్ట్ మనం ఆర్మ్ రౌండ్ని కొలుచుకొని రాసుకోవాలన్నమాట. ఈ హ్యాండ్స్ వైజ్గా ఈ మెజర్మెంట్కి హ్యాండ్స్ వచ్చేసి 14.5. దీన్ని 2 భాగాలు చేస్తే 7.5 వస్తుంది. అంటే 14.5 ఇంచుల్ని 2 భాగాలు చేస్తే 7.5 వస్తుంది. దీనికి ఒక 3/4 ఇంచు ఎక్స్ట్రా మనం మార్జిన్ పెట్టుకుంటున్నాము. సో మొత్తం కలిసి మనకి 8 ఇంచులు వస్తుందన్నమాట. సో 8 ఇంచుల్ని 2 భాగాలుగా చేస్తే 4 ఇంచెస్ వస్తుందన్నమాట. అంటే 4 ఇంచెస్కి ఇక్కడ మనం రౌండ్గా తీసుకోవాలి. ఇది అంబ్రెల్లా కటింగ్ మెథడ్ కాబట్టి ఈ విధంగా ఫాలో అవ్వాలన్నమాట. ఈ టేప్ కంప్లీట్గా ఇలా కార్నర్ నుంచి సమానంగా అటు ఇటు సుమారుగా చూసుకొని 4 ఇంచెస్ వచ్చేలా చూసుకొని అటు కార్నర్ నుంచి ఇటు కార్నర్ నుంచి కరెక్ట్గా మనం మెజర్ అయ్యేటట్టు మార్క్ చేసుకోవాలి. అదేవిధంగా మిడిల్లో కూడా అలా రౌండ్గా రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఈ మెజర్మెంట్ 4 ఇంచెస్ ఉండాలి. ఇదే విధంగా హ్యాండ్ లెంత్ వచ్చేసి ఇది 6 ఇంచెస్ లెంత్ అనమాట. మన సైజు మెజర్మెంట్కి హ్యాండ్స్ లెంత్. ఈ లెంత్ 6 ఇంచెస్కి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులకు కలుపుకోవాలి. 7 ఇంచెస్కి ఈ రౌండ్ షేప్ కార్నర్ నుంచి మార్క్ చేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి ఎంత ఉందో కూడా కొలుచుకొని ఆ కొలత ప్రకారం మొత్తం ఈ కంప్లీట్గా ఈ రౌండ్ అంతా కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే ఒక బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ లెంత్ ఈ కార్నర్ నుంచి 7 ఇంచెస్ ఈ రౌండ్ నుంచి తీసుకున్నాం కదా, ఆ 7 ఇంచెస్కి కింద ఈ రౌండ్ పార్ట్ దగ్గర లెంత్ని కలుపుకుంటూ కరెక్ట్గా ఇదే లెంత్ మొత్తం ఫాలో అవ్వాలి. ఈ కార్నర్ నుంచి కరెక్ట్గా పెట్టుకొని మనకి అంబ్రెల్లా కట్టు డ్రెస్ ఐడియా ఉంటే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట. ఇదే విధంగా అంబ్రెల్లా కట్టు డ్రెస్ కూడా ఫాలో అవుతాము. ఒకవేళ కటింగ్ తెలియపోతే ఛానల్లో అంబ్రెల్లా కటింగ్ వీడియో ఉంది, ఒకసారి ఛానల్కి వెళ్ళి చూడండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ అంటే పెద్దగా ఉన్న లేయర్ని 2 హ్యాండ్స్ని కట్ చేయబోతున్నాం ఒకటే లేయర్లో. ఇప్పుడు ఈ లేయర్ వచ్చేసి 4 లేయర్లు వస్తాయన్నమాట. అంటే 4 ఫోల్డ్లు వస్తాయి. 2 హ్యాండ్స్ కదా, ఒక్కొక్కటి 2 ఫోల్డ్స్ అనమాట. ఇవి ఫోల్డింగ్ ఒకసారి ఓపెన్ చేసామంటే ఒక హాఫ్ సర్కిల్లో ఒక హ్యాండ్ వస్తుంది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అంటే 2 హ్యాండ్స్కి సరిపడా ఒక లేయర్ ఉందన్నమాట. ఇక్కడ ఒక సైడ్ కార్నర్ నుంచి 2 లేయర్స్కి అంటే ఇక్కడ 4 లేయర్స్ ఉంటాయి 2 ఫోల్డ్స్లో. ఓన్లీ 2 లేయర్స్కి మాత్రమే ఫోల్డ్ ఓపెన్ చేసిన 2 ఫోల్డ్ లేయర్స్ ఉంటాయి. ఆ 2 లేయర్స్కి మాత్రమే 3.5 లెంత్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం ఖర్చులకు కలుపుకొని 4.5కి మార్క్ చేసి నేను చూపించిన విధంగా ఇదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఈ కట్టింగ్ నేను సిజర్స్ అంటే కత్తిరి టైపు నేను మార్క్ చేస్తున్నాను దీనికి. ఇది కరెక్ట్గా బండగుత్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. సైడ్ మనకి ఒక్కొక్క హ్యాండ్కి 2 సైడ్ జాయింట్స్ రావాలి. అంటే ఒక లేయర్ ఓపెన్ చేస్తే ఇక్కడ 4 లేయర్లు నేను మీకు మార్కింగ్ చేసినప్పుడు మీకు క్లాత్ పెట్టినప్పుడు చూపిస్తాను. సో ఇది ఒక 2 లేయర్లకు మాత్రమే కట్ చేసుకోవాలి. ఈ సిజర్ మార్క్ ఉన్నది సేమ్ ఇదే షీట్ని మళ్ళీ ఇంకొకసారి కూడా మార్క్ చేస్తున్నాను. ఓన్లీ ఈ చిన్న సర్కిల్ ఒకటే మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ కట్ చేసింది ఫస్ట్ లేయర్. ఇప్పుడు సెకండ్ లేయర్ కట్ చేయబోతున్నాను. ఇది షార్ట్ లేయర్ అనమాట. ముందైతే నేను 6 ఇంచెస్ లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. దీనికి 4 ఇంచెస్ లెంత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 2 ఇంచెస్ లెంత్ని తగ్గించుకున్నాను అనమాట. ఇది సెకండ్ లేయర్. సో ఇలా పెట్టినప్పుడు మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా హ్యాండ్స్. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను నేను చెప్పే ఈ విధానము. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్. వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూసినప్పుడే నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. నేను చాలా వివరంగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. 4 + 1 ఇంచ్ ఎక్స్ట్రా 5 ఇంచెస్కి యాజ్ ఇట్ ఈజ్గా మనం ఫస్ట్ లేయర్ ఎలా మార్క్ చేసుకున్నామో అదేవిధంగా 5 ఇంచెస్కి ఆ కార్నర్ ఈ కార్నర్ ఈ సర్కిల్ కార్నర్ నుంచి మార్క్ చేసుకొని బాక్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ అలాగే ఈ 5 ఇంచెస్కి ఈ కింద లెంత్ ఈ కార్నర్ దాకా లెంత్ ఎంత ఉందో చూసుకొని కరెక్ట్గా ఈ కార్నర్ నుంచి అదే లెంత్కి రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇంకొక కార్నర్ వచ్చే వరకు కూడా ఇదే విధంగా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్ని కలుపుకుంటూ నీట్గా లైన్ గీసేసుకోవాలన్నమాట. ఈ లైన్ ప్రకారం కట్ చేసుకోవాలి. ఇది మొత్తం ఇలా బాక్స్ కట్ చేస్తున్నాను నేను. మీరైతే మీకు కుదిరితే ఇలాగ ఒక బాక్స్ ఫస్ట్ గీసేసుకొని తర్వాత ఇలా మార్క్ చేసుకొని ఈ సర్కిల్ కట్ చేసేసుకోండి, అవుటర్ లైన్ కూడా. ఇదే విధంగా ఫస్ట్ చిన్న సర్కిల్ని కట్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ఈ చిన్న సర్కిల్ నుంచి కూడా మనకి సైడ్ జాయింట్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్
3.5 ఇంచెస్ ఉంది. సో ఈ 3.5 ఇంచెస్ అలాగే పెట్టేసి నేను మార్క్ చేసేసానమాట. అంటే మనకి సైడ్ స్టిచ్చింగ్ మార్జిన్తో కలిపి 3.5 ఇంచెస్ లెంత్. ఈ సిజర్ కట్ లైన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ సిజర్ కట్ లైన్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర ఓన్లీ 2 లేయర్స్ వరకే మార్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఈ పొడుగ్గా మన హ్యాండ్ లెంత్ కట్ చేసుకున్న వైపు షోల్డర్ జాయింట్ వస్తుందన్నమాట. ఇటు సైడ్ వచ్చేసి 2 లేయర్ మాత్రమే మనకి సైడ్ జాయింట్స్కి వెళ్తాయి. సో ఆ ఒక 2 లేయర్లు మాత్రమే సిజర్ కట్ చేసుకోవాలి. ఇది ఓన్లీ 2 లేయర్స్కి మాత్రమే. మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్, మీకు చాలా ఈజీగానే ఉంటుంది. కొంచెం లాజిక్గా అనిపిస్తుంది కానీ పెద్దగా ఏమి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఏమి కొలతల్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏమి లేదు. జస్ట్ బండ గుర్తులు పెట్టుకుంటే చాలు. చూసారంటే ఇది 3.5 ఉంది విత్ మార్జిన్తో. ఇటు సైడ్ వచ్చేసి మనకి యాజ్ ఇట్ ఈజ్గా 5 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు క్లాత్ని చూసారంటే 2 లేయర్స్ని నేను ఇలా ముందుకు ఫోల్డ్ చేశాను, మళ్ళీ అడ్డంకి ఒక పక్కకి ఫోల్డ్ చేశాను. అంటే మొత్తం మీకు ఎన్ని మడతలు ఉన్నట్లు, మీకు ఎన్ని లేయర్లు క్లాత్, ఇది 8 లేయర్ క్లాత్ అనమాట. సో ఈ చార్ట్ని పెట్టేసి ఫస్ట్ లేయర్ ఈ మార్కింగ్ కట్ చేసుకున్న చార్ట్ని పెట్టి ఈజీగా మార్క్ చేసేసుకుంటే క్లాత్ ఎంత జారిపోయేదైనా సరే మనం మార్కింగ్ చేసుకోవటం ఈజీగా అవుతుంది. ఇక్కడ మళ్ళీ నేను కొంచెం తగ్గించి మార్క్ చేసుకున్న దానికి కూడా మార్కింగ్ని సపరేట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం అవుటర్ లేయర్ సర్కిల్ వరకు మనం యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఓన్లీ ఇలా ఓపెన్ చేసేయాలి లేయర్ని. ఒక లేయర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత 2 లేయర్ని ఓపెన్ చేసి కట్ చేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఈ లేయరు, సెకండ్ అవుటర్ లేయర్ కట్ చేసి ఒక లేయర్ని అంటే ఈ ఒక ఫోల్డ్ని 2 లేయర్లు ఉన్న ఈ ఫోల్డ్ని ఓపెన్ చేసేసి ఇదన్నమాట. ఆ ఒక్కటి మాత్రమే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లేయర్ని ఇలాగ ఓపెన్ చేసి చూసినప్పుడు మనకి ఈ విధంగా తెలుస్తుంది. ఈ సైడ్ కట్ జాయింట్ని 2గా ఓపెన్ చేసి కట్ చేసుకోవాలన్నమాట. ఇవి 2 హ్యాండ్స్ కదా. ఇప్పుడు నేను ఆర్మ్ రౌండ్ని కూడా కరెక్ట్గా ఉందో లేదో మెజర్ చేసుకున్నాను. మిడిల్ రౌండ్ సర్కిల్ అనేది ఆర్మ్ రౌండ్ అనమాట. ఇలా మిడిల్కి ఇలా ఫోల్డింగ్ మళ్ళీ ఓపెన్ చేసి ఫోల్డ్ చేసి ఈ మిడిల్కి ఫోల్డ్ దగ్గర చిన్న కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి 4 లేయర్స్ వచ్చాయి కదా, ఈ 2 హ్యాండ్స్కి వస్తాయన్నమాట. ఇదే విధంగా సెకండ్ లేయర్ని కూడా ఇదే విధంగా మనం కట్ చేసుకున్న కార్డ్బోర్డ్ మార్కింగ్ సహాయంతో క్లాత్ని 8 లేయర్ కింద ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా నేను సిజర్స్ మార్క్ పెట్టుకున్న దాన్ని ఒక ఫోల్డింగ్ ఓపెన్ చేసేసి ఈ లైన్ మాత్రం కరెక్ట్గా మనకి సైడ్ కట్కి ఎంతవరకు లెంత్ పెట్టుకున్నామో దాని ప్రకారం మార్కింగ్ ప్రకారం కట్ చేసుకున్నాను. సో దీన్ని కూడా ఇలా మిడిల్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని, ఇది ఆర్మ్ రౌండ్ కదా, కరెక్ట్గా మిడిల్ ఈ షోల్డర్ జాయింట్ దగ్గర ఇది జాయింట్ అవుతుందన్నమాట. చిన్న కట్ పెట్టుకుంటే మనకి ఈజీగా డ్రెస్కి జాయింట్ చేసుకోవచ్చు. ఈ విధంగా షేప్ వస్తుందన్నమాట. ఈ విధంగా ఓపెన్ చేస్తే సర్కిల్ షేప్ వస్తుంది. ఇవి 2 లేయర్స్. ఇప్పుడు ఈ లేయర్స్ని ఎలా అరేంజ్ చేయాలో మనం డ్రెస్కి జాయిన్ చేసేప్పుడు చూద్దాము. ఫస్ట్ పెద్ద లేయర్ని పెట్టేసి దీనిపైన కరెక్ట్గా ఈ మిడిల్ సర్కిల్ కలిసేట్టు చిన్న లేయర్ని పెట్టి స్టిచ్ చేయాలన్నమాట, జాయిన్ చేసుకోవాలి. దానికన్నా ముందు ప్రతి లేయర్ని అంటే ఒక హ్యాండ్కి 2 లేయర్స్, ఇంకో హ్యాండ్కి 2 లేయర్స్ కదా, అన్ని లేయర్లు ఈ చుట్టూ సర్కిల్ పార్ట్లో జిగ్జాగ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఈ 2 లేయర్ని అంటే పెద్దది చిన్నది 2గా కట్ చేసుకున్నాం కదా రౌండ్ది. ఈ సర్కిల్ అంతా కూడా జిగ్జాగ్ నీట్గా చేసేసుకున్నాను. సో ఫినిషింగ్ ఈ విధంగా వస్తుందన్నమాట. మనం ముందు ఆల్రెడీ మనం 2గా ఫోల్డ్ చేసుకొని మిడిల్ సర్కిల్లో చిన్న కట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ జాయింట్ దగ్గర. ఆ కట్ని కలిసేట్టు ఒక పిన్ పెట్టేసుకోవాలి అక్కడ సపోర్ట్గా. కరెక్ట్గా అక్కడ సెట్ అయిపోయి ఉంటుంది. సో దీని ప్రకారం లోపల ఈ సర్కిల్ అంతా కూడా ఈ రౌండ్ పార్ట్ అంతా కూడా మనం నీట్గా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేసుకోవటం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా మిడిల్కి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ని కూడా, రెండో హ్యాండ్ని కూడా జాయింట్ చేసేసుకుందాము. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేస్తే మాత్రమే మేము ముందు పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వెంటనే వస్తాయి. ఈ విధంగా 2 కూడా జాయిన్ చేసేసుకున్న తర్వాత 2 లేయర్ని ఇప్పుడు మన డ్రెస్కి ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము హ్యాండ్స్కి.
ఇది చూసారంటే ఈ నెక్ లైన్ని నేను ఇన్విజిబుల్ పైపింగ్ చేశాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కంటిన్యూస్గా స్టిచ్చింగ్ ఉంటుంది. ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బిగినర్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. ఈ వీడియోని నేను 1-2 రోజుల్లో అప్లోడ్ చేస్తాను. ఇదిగో చూసారు కదా, ఈ థ్రెడ్ కూడా ఇన్విజిబుల్గా అటాచ్ చేశాను. నాకు తెలిసి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎంత గుచ్చుకునే క్లాత్ అయినా సరే నీట్గా ఫినిషింగ్తో వస్తుందన్నమాట ఈ విధంగా. ఇప్పుడు దీనికి షోల్డర్ దగ్గర జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ నేను చూపించాను అనమాట మార్కింగ్. కరెక్ట్గా అక్కడ మనం జాయింట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎలా పెడుతున్నానో ఈ లేయర్స్. షోల్డర్ జాయింట్ పైన చిన్న లేయర్ రావాలి, దానికి పైన పెద్ద లేయర్ రావాలన్నమాట. ఈ ఒక్కొక్క లేయర్ కూడా మనం కరెక్ట్గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి తిరగమరగా ఉన్నాయో లేదో అని చూసుకోవాలి. అంటే రివర్స్ ఏదో చూసుకొని కరెక్ట్ సైడ్ పైన పెట్టుకొని జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసేప్పుడు నేను అప్పుడు చెప్పడం మర్చిపోయాను. మీకు వివరంగా చెప్పాలని నేను చాలా ఇదవుతూ ఉంటాను, అందుకోసం నేను మళ్ళీ చెప్తున్నాను అనమాట. సో మనం ఈ షోల్డర్ మీద జాయిన్ చేసేప్పుడు ఫస్ట్ మనం చిన్న లేయరు షోల్డర్కి పైన ఉండాలి, దాని తర్వాత పెద్ద లేయరు. చూసారా, ఇప్పుడు పెద్ద లేయరే కనిపిస్తుంది, చిన్న లేయరు అడుగునుందనమాట. కరెక్ట్గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర పిన్ పెట్టేసుకున్నామంటే కరెక్ట్గా దాన్ని బట్టి సర్దుకుంటూ అటు సైడ్ ఆర్మ్ రౌండ్ స్టార్టింగ్ నుంచి మనం జాయిన్ చేసుకుంటూ రావాలి. మనం కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసాం కదా, ఈ సర్కిల్ పార్ట్ అనేది నేను చూపించిన విధంగా మెజర్మెంట్ కటింగ్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంతే విధంగా మనం కట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇదే విధంగా ఈ కస్టమర్కి వాళ్ళు అడిగారు హ్యాండ్స్, ఒక షార్ట్ హ్యాండ్ కావాలి అని. సో అందుకోసమని నేను ఒక హ్యాండ్ని ఒక 4 ఇంచెస్ హ్యాండ్ని చిన్నగా కట్ చేసుకొని కింద అంచును కూడా కుట్టేసుకున్నాను. సో యాజ్ ఇట్ ఈస్గా మీకు హ్యాండ్ జాయిన్ చేయటం తెలిసే ఉంటుంది కదా, నేను దాని ప్రకారం మీకు హ్యాండ్ జాయిన్ చేయటం చూపిస్తున్నాను. ఈ అంబ్రిల్లా లేయర్స్ స్టిచ్ చేసిన తర్వాత ఈ హ్యాండ్స్ స్టిచ్ చేయాలి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్ అయ్యి ఫస్ట్ హ్యాండ్ స్టిచ్ చేసి తర్వాత అంబ్రెల్లా లేయర్ స్టిచ్ చేయాలని మాత్రం అనుకోవద్దు. ఈ బటర్ఫ్లై స్లీవ్స్ ఎందుకంటే స్టిచ్చింగ్ ఓపెన్ చేసుకోవడం చాలా కష్టమని నాకు కూడా తెలుసు, బిగినర్స్కి అయితే చాలా చిరాగ్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ముందు నార్మల్ హ్యాండ్ షార్ట్ స్లీవ్ ఉంది, తర్వాత పెద్ద లేయర్ వచ్చింది, తర్వాత చిన్న లేయర్ వచ్చింది. సో ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో సైడ్ ఎలా జాయిన్ చేయాలో వివరంగా మళ్ళీ ఒకసారి చూడండి ఫ్రెండ్స్, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. సో ఈ విధంగా నీట్గా మిడిల్కి కట్ పెట్టుకున్నాం కదా, ఆ కట్ పార్ట్ షోల్డర్ దగ్గర జాయింట్ అయ్యేట్టు చూసుకొని మనమైతే ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ అనేది కరెక్ట్గా మనం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఆర్మ్ రౌండ్ని కానీ హ్యాండ్ని కానీ గుంజకూడదు, జస్ట్ అలా సెట్ చేసేసి పెట్టుకోవాలి. ఏమాత్రం కొద్దిగా కొంచెం తక్కువైందనుకోండి, అప్పుడు కొద్దిగా లాక్కోండి ఈ స్లీవ్స్ని, ఈ డిజైనర్ స్లీవ్స్ని. సో ఇదంతా కూడా మన మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అంతా కూడా ప్రతిదీ చూసే చేయాలంటే కాదు, మనం కూడా ఎక్స్పీరియన్స్తో కొంత అవగాహన అయితే పొందుతాము. అందుకని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. కొంతమంది నేను చూపించే ఈ ప్యాటర్న్స్ సరిగా రావట్లేదని చెప్తున్నారు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఇదే నిజం ఫ్రెండ్స్. నేను కూడా చాలా సఫర్ అయ్యాను స్టార్టింగ్లో నేర్చుకోవటానికి. ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్స్ అయినా ఒకప్పుడు బిగినర్సే కదా, సో ఈ ప్రాబ్లం అందరూ ఫేస్ చేస్తాము. సో దీనికి మనం ఫినిషింగ్ సైడ్ జాయింట్స్ మనం డాట్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్కు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం నార్మల్గా ఎలాగ సైడ్స్ అటాచ్ చేసుకుంటామో అదే విధంగా అటాచ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా చూసారా, షార్ట్ హ్యాండ్ ఉంటుంది, తర్వాత పెద్ద లేయర్ ఉంటుంది, తర్వాత చిన్న లేయర్ ఉంటుంది. చూసారు కదా ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఎక్కడా కూడా మనకి ప్రాబ్లం రాకుండా, మనకి తప్పులు లేకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మళ్ళీ ఇంకో కొత్త ఐడియాతో, కొత్త ఆలోచనతో, మీ యొక్క డౌట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.